ఎందుకు తీసుకుంటున్నావు అని చెప్పి రేపు గల్లబట్టి అడుగుతాడు. ఏమాయ ఒక రైతు బిడ్డగా అడుగుతున్నా రుణమాఫీ ఏమాయ అని చెప్పి రేపు నిలదీస్తాడు. ఒకటి కాదు 420 హామీలు ఉన్నాయి అడిగేతందుకు. మరి అడిగేటోడు ఉండాలనా ఉండొద్దా? అడిగేటోడు ఉండాలి. ఈ సమయంలో కావాల్సింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు కావాలి, నిలదీసేటోళ్ళు కావాలి. ఈ ఒక్క ఎమ్మెల్సీ ఓడిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కూలిపోదు. కానీ రాకేష్ రెడ్డి గెలిస్తే ఏమవుతుంది? ఒక జలక్ తలుగుతుంది. అబ్బో వీళ్ళు విద్యావంతులు 34 నియోజకవర్గాల్లో 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ తెలిసిపోయింది మోసగాళ్ళమని. తప్పకుండా మాకు బుద్ధి చెప్తారు, రేపటి రోజున సమాజాన్ని మేలుకొల్పుతారు వీళ్ళు అనే భయం కాంగ్రెస్ పార్టీని ఆవహిస్తుంది, భయపెడుతుంది కాంగ్రెస్ పార్టీని. ఆ భయం లేకపోతే అన్నీ ఎగ్గొడతారు. అన్ని మాటలు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇంకోటి అన్నీ ఎగ్గొట్టి అవతల పడే ప్రయత్నం చేస్తారు. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఈ ఎన్నిక ఎందుకు కీలకమంటే సమాజాన్ని మేలుకొల్పవలసింది విద్యావంతులు, సమాజానికి దిశానిర్దేశం చేయవలసింది, దిక్సూచిగా మారవలసింది, జరుగుతున్న వర్తమాన రాజకీయాల పట్ల అవగాహన కల్పించాల్సింది మీరు గనక మేలుకోకపోతే, మీరు గనక వాస్తవాలను ప్రజల ముందుంచకపోతే, ప్రభుత్వాలు ఆడుతున్న డ్రామాలను చెప్పకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఇవాళ మీ వరంగల్లో ఎంజీఎం హాస్పిటల్ 24 అంతస్తుల ఎంజీఎం హాస్పిటల్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు దాదాపు పూర్తి చేసినాం. అసలు దసరాకే ప్రారంభిద్దామనుకున్నాం, పోయిన దసరాకి. ఇవాళ నేను ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే చూసిన ఎక్కడి హాస్పిటల్ అక్కడనే ఆగిపోయింది. ఉన్న మెషిన్లన్నీ తీసుకొని పోయినరు. 5-6 నెలలైంది. ఏమైందని నేను అడిగిన అధికారులను. అడిగితే వాళ్ళు చెప్తున్నారు, సార్ ఇక్కడ ఉండే ఎల్ఎన్టీ సంస్థ కడుతుండే వాళ్ళని బెదిరించినట్టున్నారు, బెదిరించే వరకు వాళ్ళు తట్టపార వారేసి వెళ్ళిపోయినరు. మరి ఇవాళ పని అయిపోయింది ఎక్కడికక్కడ అని చెప్తున్నారు. ఎవరి కోసం కట్టిండు కేసీఆర్ 24 అంతస్తుల హాస్పిటల్? మీ వరంగల్ కోసం, ఇక్కడ ఉండే ఖమ్మం కోసం, ఇక్కడ ఉండే పట్టణంలో ఉండే పేదల కోసమే కదా. అంత అద్భుతమైన హాస్పిటల్ తెలంగాణలో కాదు, భారతదేశంలో ఎక్కడా లేని హాస్పిటల్ మీకోసం వరంగల్లో కేసీఆర్ కడితే దాన్ని ఆపిన దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా ఆలోచించండి. కష్టపడి ఇదే వరంగల్లో మీరు హైదరాబాద్కి పోయి బెంగళూరుకు పోయే అవసరం లేకుండా ఇక్కడికి ఐటీ కంపెనీలు తేవాలని చెప్పి టెక్ మహీంద్రాని తెచ్చినాం, జెన్పాక్ని తెచ్చినాం. టీసీఎస్ విషయంలో పైరవి నడుస్తూనే ఉండే, ఈ లోపల ప్రభుత్వం పోయింది. 7-8 కంపెనీలు తెచ్చినాం. దురదృష్టం చెప్తా ఉన్నా మీకు నేను, బాధ ఎక్కడ అనిపిస్తుందంటే కొత్త పరిశ్రమలు తెచ్చే మొఖాలు వీళ్ళకి ఎట్లాగూ లేవు, వీళ్ళకంత సినిమా లేదు, వీళ్ళ మొఖాలు చూసి వచ్చేటోడు కూడా లేడు. కానీ ఉన్న పరిశ్రమలు ఆపుకునే తెలివి కూడా లేదు. టెక్ మహీంద్రా ఇలా వరంగల్కి వెళ్ళిపోతున్నది, టెక్ మహీంద్రా వరంగల్కి వెళ్ళిపోతా ఉన్నది. మరి ఇట్లాంటి దిక్కుమాలిన గవర్నమెంట్కి మళ్ళీ ఓటేసి మీరే గొప్పవాలని చెప్పి వరంగల్ నుంచి టెక్ మహీంద్రా వెళ్ళిపోతున్నది. ఎంజీఎం హాస్పిటల్లో 5 గంటలు కరెంటు పోతున్నది. 24 అంతస్తుల హాస్పిటల్ ఆగిపోయింది. అందుకోసం ఓటేద్దామా? ఎందుకోసం ఓటేద్దాం ఆలోచించండి. దయచేసి నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, రేపటి రోజున రాజకీయాల్లో చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి వాళ్ళు, రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళు, బాల్కా సుమన్ లాంటి వాళ్ళు, డాక్టర్ సంజయ్ గారు లాంటి వాళ్ళు, మా సోదరులు చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అంటే, ఉత్సాహం ఉండాలి అంటే మంచి వాళ్ళని ప్రోత్సహిస్తే, మంచి వాళ్ళని వెన్నుతట్టి నడువు తమ్ముడు నీ వెనుక ఎవరు లేకపోయినా మేమున్నామని మీరు ధైర్యం ఇస్తే ఇంకింతమంది వస్తారు. ఐఐటి చదువుకున్నోళ్ళు, ఎన్ఐటీలో చదువుకున్నోళ్ళు, బిట్స్ పిలానీలో చదువుకున్నోళ్ళు, ఎస్ఆర్లో చదువుకున్నోళ్ళు, కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్నోళ్ళు ఇంకా చాలామంది వస్తారు. విద్యార్థి నాయకులు, రాజకీయ నాయకులు అవుతారు. నిజంగా మీరు అనుకున్న లాంటి రాజకీయం వస్తుంది. కానీ తీన్మార్ మల్లన్న లాంటి, నాకు తీన్మార్ మల్లన్న అంటే గుర్తొచ్చింది. ఆయన పేరు తీన్మార్ మల్లన్న కాదట, అసలు పేరు వేరే ఉన్నది, చింతపండు నవీన్ అలియాస్. నాకు నిన్న ప్రవీణ్ అనే చెప్పిండు, పోలీస్ ఆఫీసర్ కదా,